Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు గవర్నర్ తిరస్కరించింది పోయిన సంవత్సరం ఆగస్ట్ సెప్టెంబర్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఏదైతే 6 యూనివర్సిటీలో 2 యూనివర్సిటీలు పర్మిషన్ రాకపోయినా అఫీషియల్గా వెబ్సైట్లో యూనివర్సిటీ వెబ్సైట్ అని పెట్టి అడ్డగోలుగా గురునానక్ 4000 అడ్మిషన్లు, దాంతో శ్రీనిధి కాలేజ్ 400 అడ్మిషన్లు అడ్డగోలుగా అడ్మిషన్లు చేసి దాదాపు ఈరోజు విద్యార్థుల పరిస్థితి అయోమయ గోచర స్థితికి తీసుకొని వచ్చారు. దీనిపైన స్పష్టత కోసము విద్యాశాఖ మంత్రి గారికి వినతి పత్రం ఇస్తామని చెప్పని శాంతియుతంగా వారి ఇంటి దగ్గరికి సమయం తీసుకొని సరే వద్దామనే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేస్తూ ఈరోజు సూటిగా విద్యాశాఖ మంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. గవర్నర్ ఆర్డినెన్స్ ఇయ్యంది అక్రమంగా ఒక 2 యూనివర్సిటీలు అడ్డగోలుగా 4400 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే రాష్ట్రం ఏదైతే విద్యాశాఖ మంత్రికి పైసలు ముట్టినా లేకపోతే కేటీఆర్ ఇంట్లో భాగస్వామి ఉన్నాడా తప్పనిసరిగా ఈ యూనివర్సిటీ పైన చర్యలు తీసుకోకపోతే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా 2 పోలీస్ స్టేషన్లో నమోదు చేసినాము. ఈరోజు విద్యాశాఖ మంత్రి కూడా అక్రమ అరెస్టులు చేస్తుంది. ఈ విద్యార్థులకు ఏమైనా కానీ యూనివర్సిటీ పర్మిషన్ రాక 4400 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే విద్యాశాఖ మంత్రిని కేటీఆర్ గారిని బయట తిరగనివ్వమని చెప్పని ఎన్ఎస్ఐ పక్షాన హెచ్చరిస్తున్నాం.